నెక్స్ట్ రాబోయే స్మార్ట్ ఫోన్స్ లో అంతేందుకు మీరు ఫ్యూచర్ లో కొనబోయే స్మార్ట్ ఫోన్స్ లో బై డిఫాల్ట్ 200 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉండొచ్చు, లేదా 200 వాట్ ఛార్జింగ్ బై డిఫాల్ట్ రావచ్చు. 100x కాదు 200x లో మనం జూమ్ షాట్స్ క్యాప్చర్ చేయొచ్చు, రీఫ్రెష్ రేట్ అవసరమైనా అవ్వకపోయినా ఏ ఫీచర్స్ కుప్పలు తెప్పలుగా నింపేసేయచ్చు. మనం వాడే ఫోన్స్ లో ఇన్ని ఫీచర్స్ అని చెప్పాను కానీ వినడానికి చాలా బాగుంది కదా. కానీ ఇప్పుడు రియల్ క్వశ్చన్ మాట్లాడుకున్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ అన్ని ఫీచర్స్ లో మీలో ఎంతమంది ఇప్పుడు కొన్ని ఫోన్స్ లో ఆల్రెడీ ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఎంతమంది యూస్ చేస్తున్నారు రియల్ కేస్ లో? నేను ఇప్పుడు చెప్పిన ఒక 4-5 ఫీచర్లు మాత్రమే, ఇలాంటివి టాప్ 10 ఫీచర్స్ తీసాను. యూజ్లెస్ ఫీచర్స్ మనం రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేయం, బట్ బ్రాండ్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు మార్కెటింగ్ ఇస్ నథింగ్ బట్ బిగ్గర్ నెంబర్స్. ఆడెలా తయారు చేసేసినాయి. చిప్ షార్టేజ్ వచ్చి ప్రైజులు పెరిగిపోయినప్పటికీ ఇంకా నంబర్ గేమే నడుస్తుంది. మెగాపిక్సెల్స్ వదిలేశారు, ఇప్పుడు బ్యాటరీ మీద పడ్డారు. 7000 పోయింది, 8000 పోయింది, 9000 పోయింది, 10,000 mAh బ్యాటరీ MAH మీద ఇప్పుడు వాళ్ళు ఫిగర్ అవుట్ చేస్తున్నారు. అదే నెంబర్ మీకు పెద్ద పెద్ద బోర్డ్స్ లో కనపడింది, ఈవెన్ బాక్స్ మీద కనపడింది. ఇలాంటి యూజ్లెస్ ఫీచర్స్ ఇంకా ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఈ 10 యూజ్లెస్ ఫీచర్స్ లో మీకు కూడా కరెక్ట్ అనిపించినవి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వీడియో ఉద్దేశం ఏంటంటే 100 మంది ఈ ఫీచర్స్ యూజ్ చేస్తారని కాదు, 10 మంది యూజ్ చేస్తారేమో, 90 మంది యూజ్ చేయరు అనేది నా ఒపీనియన్. ఆ 10 మంది కొనుక్కుంటే సరిపోతుంది, బట్ మార్కెటింగ్ వల్ల ఈ 90 మంది కూడా ట్రాప్ లో పడుతున్నారని అది గుర్తుపెట్టుకుని వీడియో చూద్దాం. ఫస్ట్ ఫీచర్ 200 మెగాపిక్సెల్ కెమెరాస్. ఇప్పుడు లెట్స్ సే 48 మెగాపిక్సెల్ కెమెరా ఇప్పుడు నేను యూజ్ చేసే ఫోన్ లో ఉంది, బట్ నేను రెగ్యులర్ గా షార్ట్స్ క్యాప్చర్ చేసుకునేది 12 మెగాపిక్సెల్ లో. బై డిఫాల్ట్ ఫోన్ లో వచ్చేది 12 మెగాపిక్సెల్ మోడ్ లోనే వస్తుంది. మనం దాన్ని సెట్టింగ్స్ లోకి వెళ్ళి 48 మెగాపిక్సెల్ కి మార్చుకుంటాం. 12 మెగాపిక్సెల్ లో ఉన్నప్పుడే మనం ఆప్టికల్ షాట్స్ 3x కానీ 5x కానీ 10x కానీ ఆప్టికల్ షాట్స్ మనం క్యాప్చర్ చేసుకుంటాం సపోర్ట్ చేసే ఫోన్స్ కి. బట్ 200 మెగాపిక్సెల్ మోడ్ పెట్టుకున్నా, 50 మెగాపిక్సెల్ మోడ్ పెట్టుకున్నా మీకు ఈ ఆప్టికల్ జూమ్ అనేది చేయడానికి పాసిబుల్ ఉండదు. బట్ స్టోరేజ్ ఇష్యూ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన షాట్ అరౌండ్ 30 MB, 50 MB, 60 MB డీటెయిలింగ్ పెరిగిపోతుంది. ఆబ్వియస్లీ స్టోరేజ్ కూడా పెరిగిపోయింది. నేను తీసుకుంది 256 GB. వెళ్ళిన ప్రతి చోట బంచ్ ఆఫ్ ఫోటోస్ నేను క్యాప్చర్ చేస్తున్నానంటే స్టోరేజ్ ఫిల్ అయిపోయింది. 200 మెగాపిక్సెల్ లో క్యాప్చర్ చేసినా కానీ ఇదే రిపీట్ అవుతుంది. 50 MB, 60 MB ఫోటోస్ వస్తూ ఉంటాయి. అందుకనే బ్రాండ్స్ ఏం చేస్తాయంటే బేసిక్ గా బై డిఫాల్ట్ 12 మెగాపిక్సెల్ కెమెరాని ఇస్తాయి. డీటెయిల్స్ మనకి పర్టికులర్ గా కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ 200 మెగాపిక్సెల్ మోడ్ గానీ, లేదా 50 మెగాపిక్సెల్ లేదా 48 మెగాపిక్సెల్ మోడ్ గానీ మనం యూజ్ చేస్తాం. నా వరకు ఏంటంటే 200 మెగాపిక్సెల్ మోడ్ కంటే కూడా ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసిన 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది మోర్ దాన్ ఎనఫ్. చిన్న రిక్వెస్ట్, నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంట్రెస్టింగ్ ఐడియాస్ మీకు నచ్చేవి నెక్స్ట్ వీడియోస్ లో తీసుకొస్తాను. నెక్స్ట్ సేమ్ ఇదే కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ లోనే 100x జూమ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొన్ని ఫోన్స్ లో 150x జూమ్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. బట్ జూమ్ 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 ఎక్కడ యూజ్ చేస్తాం ఈ జూమ్? 100x, 150x, 200x ఇవన్నీ కూడా ఎర్త్ మీద నుండి మనం మూన్ కి షార్ట్స్ క్యాప్చర్ చేయడానికి ఈ 200 టైమ్స్ జూమ్ అనేది యూజ్ చేస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని ఇదే మార్కెట్ చేస్తారు. ప్రతిరోజు మనం మూన్ ని ఫోటోస్ తీసుకుంటూ కూర్చుంటామా? కూర్చోం కదా. ఫోన్ కొన్న కొత్తల్లో మేబీ ఒక రోజు, 2 రోజులు, వారం, 10 రోజుల్లో ఫోటోస్ తీస్తాం కానీ చందమామని అంతకు మించి మనం తీయం కదా. అడ్వెంచర్స్ ఎప్పుడన్నా చేస్తున్నప్పుడు, ట్రెక్కింగ్ ఏమన్నా వెళ్తున్నప్పుడు, మౌంటైన్స్ మీద ఉన్నప్పుడు ఒక షార్ట్ క్యాప్చర్ చేసుకుంటాం. మేము 365 రోజులు మనం అడ్వెంచర్ లో ఉన్నాం, 365 రోజులు మనం ట్రిప్ లో ఉన్నాం. ఎప్పుడో ఒకసారి వెళ్తాం. ఆ ఒక్కసారి వెళ్ళినప్పుడు ప్రాపర్ గా డీటెయిల్ గా కనపడే 20x జూమ్ ఉన్నా సరిపోతుంది. అంతేగాని జీవితంలో ఒకసారి వెళ్ళే ట్రిప్ కోసం ఎవ్రీడే మనం ట్రావెల్ చేసే ఫోన్ లో 100x, 200x జూమ్ అవసరం లేదు. ఇంకొంతమంది మన ఓన్ బిజినెస్ కాకుండా పక్కన అపార్ట్మెంట్ లో, పక్కన బిల్డింగ్ లో, పక్కన ఏం జరుగుతుందో చెక్ చేయడానికి కూడా ఈ 100x జూమ్ యూజ్ చేస్తారు. అది కూడా మనకు అక్కర్లేదు. సో ప్రాక్టికల్ గా ఈ 100x జూమ్ అవసరం లేదు. ఆప్టికల్ షాట్స్ 10x క్యాప్చర్ చేయగలిగిన ఆ లెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా అప్పుడప్పుడు జూమ్ కావాలి కాబట్టి 20x సరిపోయింది. నెక్స్ట్ డిస్ప్లేస్ రీఫ్రెష్ రేట్. ఈ రీసెంట్ టైమ్స్ లో ఒకసారి ఐక్యూ ఫోన్ నార్మల్ గా ఇప్పుడు ఐక్యూ 15 నేను డిఫరెన్స్ కింద తీసుకున్నా, దీంట్లో మనకి 140 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది గేమింగ్ యూస్ చేసినప్పుడు మాత్రమే, అది కూడా సర్టైన్ టైం లిమిట్ వరకు మాత్రమే 140 Hz రీఫ్రెష్ రేట్ నేను ఫీల్ అవ్వగలను. ఎక్స్టెండెడ్ లాంగ్ యూసేజ్ నేను చేశాను అనుకోండి, నాకు మళ్ళీ అగైన్ 120 Hz రీఫ్రెష్ రేట్ అనిపిస్తుంది. ఇప్పుడు OnePlus ఫోన్స్ ఉన్నాయి, ఐక్యూ 15 కాకుండా OnePlus 15 తీసుకోండి, మీకు 165 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అది కూడా అగైన్ ఒక్క గేమ్ కి మాత్రమే సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఉంది, అది 165 Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయదు. కొన్ని మీరు మూవీస్ చూస్తున్నారు, అది 165 Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయదు. ఎక్కడ యూస్ చేసుకుంటాం మనం ఈ 165 Hz రీఫ్రెష్ రేట్? ఏమనంటే ప్రతి బ్రాండ్ మనకి డెమోన్స్ట్రేట్ చేసేది ఏంటంటే ఈ స్క్రోలింగ్, మెనూలో స్క్రోలింగ్ అనేది చాలా స్మూత్ ఉండిద్ది అని చెప్పని ఇది చేస్తూ ఉంటారు. 120 Hz రీఫ్రెష్ రేట్ లో మనకి స్మూత్నెస్ ఉండదు, అక్కర్లేదు. ఇది కూడా అగైన్ నంబర్ గేమే. 120 Hz కాకుండా 165 Hz అని చెప్పంటే వెంటనే ట్రాప్ లో పడతాం అని చెప్పని ఇది కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ 4th పాయింట్, ఫాస్ట్ ఛార్జింగ్. ఇప్పుడు 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్స్ మాక్సిమం, కానీ దాన్ని కూడా ఇప్పుడు తగ్గించారు. ఐక్యూ నియో 10 మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, అందులో 120 వాట్ ఛార్జర్ వచ్చింది. ఐక్యూ 15 చూడండి, మీకు 100 వాట్ ఛార్జర్, 120 వాట్ ఇవ్వలేదు. OnePlus ఒకసారి తీసుకొచ్చింది గుర్తుందా? OnePlus 10R 5 to 6 minutes లో మీకు 0 to 50% ఛార్జ్ అయిపోతుంది. 160 వాట్ ఛార్జర్ తీసుకొచ్చింది. 0 to 50% వరకే వాళ్ళు ఎందుకు మెన్షన్ చేశారు? 0 to 50% మధ్యలోనే, అది కూడా కంటిన్యూస్ గా 160 వాట్ ఆ ఫోన్ కి డెలివర్ అవ్వదు. కొంత టైం వరకు, ఒక 1 minute 2 minute వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ 160 వాట్ ఉండదు. 160 నుంచి నిదానంగా 120కి, 100కి, 80కి అది డౌన్ అవుతూ వస్తుంది. 160 వాట్ లో కంటిన్యూస్ గా వెళ్ళింది అనుకోండి, ఫోన్ టెంపరేచర్ ఎక్సీడ్ అయితే ఆబ్వియస్ గా బ్యాటరీ ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యి. సో 0 to 50% 5 minutes, 0 to 50% 6 minutes అని చెప్పి మెన్షన్ చేస్తారు, కానీ 0 to 100% 10 minutes అని చెప్పి ఏ బ్రాండ్ మెన్షన్ చేయదు. అండ్ OnePlus దాన్ని కంటిన్యూ కూడా చేయాల. OnePlus 10R తోనే
లాస్ట్ ఆ 160 వాట్ ఛార్జర్లు అనేవి అక్కడతో ఆపేసింది. అగైన్ వాళ్ళు 100 వాట్ కి 80 వాట్ కి డౌన్గ్రేడ్ అయిపోయారు. చైనాలో చాలా ఫోన్స్ కి 200 వాట్ సపోర్ట్ ఉంటుంది, 240 వాట్ ఛార్జర్లు కూడా అక్కడ సపోర్ట్ ఉంటాయి. ఇండియాలో మాక్సిమం 120 వాట్ వరకే. కమింగ్ డేస్ లో ఏంటంటే మీకు 200 వాట్ ఛార్జర్స్ వస్తూ ఉంటాయి అండ్ 150 వాట్ ఛార్జర్స్ కూడా వస్తాయి. ఇక్కడ కూడా యూస్ కేస్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ 80% ఛార్జ్ వరకు మాక్సిమం క్యాపబిలిటీ యూజ్ చేస్తాయి. అది కూడా మళ్ళీ 0 to 80% 100 వాట్ లో వెళ్ళిపోదు, లేదా 0 to 80% 200 వాట్ లో ఛార్జ్ అవ్వదు. 0 to 20% వరకు మాత్రం మేబీ 70-75 వాట్ వెళ్తుంది. 20 to 40% వరకు మాత్రం మేబీ 80 వాట్ వెళ్తుంది. 40 to 60% అగైన్ 60 వాట్ లో వెళ్తుంది. 80 to 100 వాట్ అగైన్ 40 వాట్ 30 వాట్ 20 వాట్ కి పడిపోతుంది. ఒక్కోసారి 10 వాట్ కూడా పడిపోయింది. 0 to 80% లేదా 0 to 100% కాన్స్టెంట్ గా 100 వాట్ 80 వాట్ లోని ఏ ఫోన్ ఛార్జ్ అవ్వదు. సో ఇది కూడా అగైన్ నంబర్ గేమే. 200 వాట్లు 100 వాట్లు అనేది ప్రాపర్ గా నా దృష్టిలో 80 వాట్ మోర్ దెన్ ఎనఫ్. 80 వాట్ నుంచి 100 వాట్ మోర్ దెన్ ఎనఫ్, అంతకు మించి అక్కర్లేదు. నెక్స్ట్ 5వ పాయింట్ ఎక్స్ట్రా ర్యామ్ లో నార్మల్ గా మన యూసేజ్ కి రెగ్యులర్ గా మోడరేట్ మనం యూజ్ చేసేది అందరూ అంతే. నా దృష్టిలో 8GB ర్యామ్ మోర్ దెన్ ఎనఫ్. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, మళ్ళీ 12GB ర్యామ్ 16GB ర్యామ్ మనం ఫోన్ కొనుక్కున్నాం అనుకుందాం. ఆ 12GB 16GB ర్యామ్ తో మనం ఏం యూజ్ చేస్తాం? వాట్సాప్ యూజ్ చేస్తాం, ఒకటి గట్టిగా యూజ్ చేస్తాం. యూట్యూబ్ ఒకటి యూజ్ చేస్తాం, గట్టిగా యూజ్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ ఒకటి, కెమెరా, ఫోన్, కాల్ చేసుకునే ఫోన్ యాప్, ఫోన్ పే, గూగుల్ పే, క్రెడ్, ఇంకేముంటాయి, స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్. ఈ యాప్స్ యూజ్ చేసుకోవడానికి 16GB ర్యామ్ అవసరమా? ఎప్పుడో ఒకసారి BGMI ఆడతాం, లేదా ఎప్పుడో ఒకసారి కాల్ ఆఫ్ డ్యూటీనో ఫ్రీ ఫైర్ ఆడతాం. దీనికి 16GB 12GB ర్యామ్ అవసరం లేదు. మీరు ఇప్పుడు కమింగ్ డేస్ ని ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి నేను ఎక్కువ యూజ్ చేస్తాను అండ్ గేమింగ్ సెంట్రిక్ గా కూడా కావాలి అనుకుంటే 12GB మోర్ దాన్ ఎనఫ్. అసలు ఏ ఫోన్ కూడా 16GB ర్యామ్ వేరియంట్ ని మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 6వ పాయింట్, ఇది కొంచెం ఫ్లాగ్షిప్ రేంజ్ లో మీకు 8K వీడియో సపోర్ట్ ఇస్తారు. 8K లో వీడియో రికార్డింగ్ ఎంత వర్స్ట్ ఉంటుంది తెలుసా? అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ డివైజెస్ ఆర్ నాట్ కంపాటబుల్. మనం 4K వరకు స్ట్రీమ్ చేసుకోవడానికి ఇప్పుడు కొన్ని డివైజెస్ ఉంటాయి. 4K 60fps ఫుటేజ్ నేను ఇంపోర్ట్ చేస్తేనే కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అలాంటిది 8K ఫుటేజ్ అయ్యగానే ఫస్ట్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ 8K సపోర్ట్ అసలు తీసుకోకూడదు. 8K రెండర్ చేయాలంటే తలప్రాణం తొక్కొచ్చింది. అది ఎక్స్పోర్ట్ చేయడానికి టైం ఎక్కువ పట్టింది, దాని మీద లేయర్స్ వేయాలని ఎక్కువ టైం పట్టింది. అండ్ కలర్స్ కూడా 4K 60fps లో ఉన్నంత షార్ప్ కలర్స్ ఫోన్స్ లో పర్టికులర్లీ, నేను కెమెరాస్ గురించి మాట్లాడలా, కెమెరాస్ లో మీకు 8K ట్రూ 8K అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసేటప్పటికి మీకు 8K అంత ప్రాపర్ అనిపించదు, సాచురేట్ అయ్యింది. రెడ్ కలర్స్ చాలా పాప్ అయి కనబడుతూ ఉంటాయి అండ్ వార్మ్ టోన్ కనబడుతూ ఉంటుంది. సో ప్రాక్టికల్ గా 8K వీడియో రికార్డింగ్ అని చెప్పనేది యూజ్లెస్ ఫీచర్. మీ ఫోన్ లో 8K ఉందని చూపించుకోవడమే కానీ యూజ్లెస్ ఫీచర్. లేదు నేను రికార్డ్ చేసుకున్న 8K లో అనుకున్నా, మీరు ఎక్కడ అప్లోడ్ చేస్తారు? యూట్యూబ్ లో 8K వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేదు, ఇన్స్టాగ్రామ్ లో 8K వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేదు, ఇంకే ప్లాట్ఫామ్స్ టిక్టాక్ బ్యాన్ అయిపోయింది, ఇంకెక్కడ అప్లోడ్ చేస్తాం? కొన్ని మీ టీవీలో చూసుకున్నాము, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం టీవీలో వేసుకుందాం అనుకున్నా, మీరు ఆ 8K వీడియోని మళ్ళీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి 4K లోకి రీరెండర్ చేసుకుని మీ టీవీలో వేసుకోవడమే కానీ 8K లో మీ టీవీలు కూడా సపోర్ట్ చేయాలి. ఇంకెందుకని? లేదు నేను ఫోన్ లోనే చూసుకున్నా అనుకున్నా, మీ ఫోన్ డిస్ప్లే ట్రూ 8K చూపించింది అనుకుంటున్నారా? మీ ఫోన్ డిస్ప్లే కూడా ట్రూ 8K రెజల్యూషన్ చూపించదు. దెన్ ఇట్ మేక్స్ నో సెన్స్ కదా. నెక్స్ట్ 7వ పాయింట్, ఇప్పుడు మెజారిటీ ఫోన్స్ అన్ని కూడా ఫ్లాట్ డిస్ప్లేస్ అయిపోయినాయి, బట్ కొన్ని స్మార్ట్ ఫోన్స్ మాత్రం ఇంకా ఈ కర్వ్డ్ డిస్ప్లేస్ తో వస్తున్నాయి. కర్వ్డ్ డిస్ప్లేస్ ఇంతకు ముందు తీసుకొచ్చిన దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఆ ఎక్స్పీరియన్స్. మనకి ఆ సైడ్ లో కూడా ఆ స్క్రీన్ ఉండేది, ఆ కర్వేచర్ లో కూడా మనకి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అనిపించేది. బట్ ఇప్పుడు వచ్చే కర్వ్డ్ డిస్ప్లేస్ ఏమవుతున్నాయి అంటే ఇలా ఫస్ట్ థింగ్ ఇలా ప్రాపర్ గ్రిప్ ఉండదు, కొంచెం ఎప్పుడు హార్ట్ అటాక్ తెచ్చుకుంటూ ఉండాలి. రెండోది సైడ్ మీకు బెజల్ ఉంది కదా, ఇప్పుడు కర్వ్ మొత్తం మీకు బెజలే కనబడింది. కర్వ్ ఎగ్జాంపుల్ ఒక 10% మనం తీసుకుంటే 1% 2% స్క్రీన్ ఉంటుంది, మిగతా 8% మనకి బెజలే కనబడుతుంది, అంటే ఆ బ్లాక్ బార్డరే కనబడుతుంది. అడ్వాంటేజెస్ లేకపోగా ఇంకా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ రిఫ్లెక్షన్స్. మీరు పీక్స్ అన్నిట్లో ఉన్నప్పుడు సైడ్స్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అనిపించకపోగా రిఫ్లెక్షన్స్ కనబడుతూ ఉంటాయి. రెండోది స్క్రీన్ ప్రొటెక్టర్స్. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నేను ఫ్లాట్ డిస్ప్లే తీసుకెళ్తే 100 రూపాయలకి నాకు స్క్రీన్ గార్డ్ దొరికేసింది, లేదా 50 రూపాయలకు కూడా నేను టెంపర్ గ్లాస్ వేయించుకోవచ్చు. బట్ దీనికి ప్రైస్ గురించి పక్కకు పెట్టండి, వేయించుకుంటే ఫుల్ గ్లూ గ్లాస్ వేయించుకోవాలి, లేదా యూవీ గ్లాస్ వేయించుకోవాలి, లేదా స్క్రీన్ ప్రొటెక్టర్ లాగా కట్ చేయించుకోవాలి. ఇదంతా మనకి పంచాయతీ వ్యవహారం. వెళ్ళామా, గ్లాస్ వేయించుకున్నామా, వచ్చామా అనే పరిస్థితి అయితే కష్టం. రైట్ నౌ 2026 లో అయితే ఫ్లాట్ డిస్ప్లేస్ ఆర్ ఫ్యూచరిస్టిక్. నెక్స్ట్ 8వ ఫీచర్ RGB లైటింగ్. ఇప్పుడు iQOO 15 ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా, దీంట్లో చార్జ్ పెట్టినప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, కాల్స్ వచ్చినప్పుడు యూస్ఫుల్ అనిపించింది. బట్ కొన్ని ఫోన్స్ ఉంటాయి, ఇప్పటికీ కొన్ని గేమింగ్ ఫోన్స్ కి RGB లైటింగ్ ఇస్తాయి. ఆ RGB లైటింగ్ లో ఎదుటోడు ఓకే వీడు గేమింగ్ ఫోన్ లో గేమ్ ఆడుతున్నాడు అనే ఫీల్ క్రియేట్ చేయడానికి తప్ప ఆడుకునేవాడికి కానీ లేదా ఆడే గేమ్ కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఆ లైట్లు వెలిగితే గేమింగ్ కొంచెం ఫాస్ట్ గా పరిగెత్తిద్దా అంటే లేదు. పోనీ ఆ లైట్లు వీడు ఇలా తిప్పి చూసుకోగలన్నా లేదు, స్క్రీన్ చూసుకుంటేనే ఆడాలి. ఒక్కొక్కసారి ఆ లైటింగ్ వల్ల వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇబ్బంది అవుతూ ఉండిద్ది. ఇంకో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాటరీ విపరీతంగా డ్రైన్ అవుతూ ఉండిద్ది. సో ఈ RGB లైటింగ్ కూడా ఇలా మనకి యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ వరకు ఇస్తే సరిపోయింది, కానీ విపరీతంగా ఫోన్ చుట్టూ లేకపోతే ఫోన్ బ్యాక్ ప్యానల్ మీద RGB లైట్లు అవసరం లేదు. ఇంకా 9th ఫీచర్ ఇప్పుడు విపరీతంగా బిల్డ్ అవుతుంది AI ఫర్ ఎవ్రీథింగ్. ఇంతకు ముందు మనకి ఫోటో ఓకే బ్యాక్గ్రౌండ్ ఇరేజ్
చేయడానికి, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఇరేస్ చేయడానికి AI యూస్ చేసుకునే వాళ్ళు. అండ్ తర్వాత సామ్సంగ్ బ్రౌజర్ లో ఉన్న దాన్ని కొంచెం సమరైజ్ చేయడానికి తీసుకొచ్చింది. ఫైన్, అక్కడతో బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి, వాల్ పేపర్ పెట్టుకోవడానికి కూడా AI అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్ ఏదో నా వైఫ్ దో లేకపోతే మా అబ్బాయిదో నేను వాల్ పేపర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికి AI ఎందుకంటే మార్కెటింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. రెండోది AI ఫోటో ఎడిటింగ్. బ్యాక్గ్రౌండ్ ఉంది, దాన్ని ఇప్పుడు మంచిలాగా చేసేయడానికి, లేకపోతే పూలు పడిపోతూ, లేకపోతే నక్షత్రాలు వచ్చేసి ఇలాంటి యూజ్ చేస్తారు. కొంతమంది అతి తక్కువ మంది యూజ్ చేసుకుంటారు. ఆ ఫోటో ఎడిటింగ్ లో కూడా అంత AI అవసరం లేదు. నాలుగోది AI అసిస్టెంట్ అని చెప్పి అంటున్నారు. ఫోన్ లో మనం ఇప్పుడు సైడ్ కి ఇలా అని చెప్పని 10 ఫీచర్లు వస్తే వచ్చే మెజారిటీ ఆప్షన్స్ ఇప్పటికే మనం యూజ్ చేయట్లా. ఇంకా ఫ్యూచర్ లో మన బ్రీఫింగ్ వెళ్ళాను ఒక బ్రాండ్ కి, వాళ్ళు ఇంకా 10 చెప్పారు. అవేం నేను ముందు చెప్పను, బట్ అన్నెసరీ ఫీచర్స్ అన్ని తీసుకొస్తున్నారు. బట్ బ్రాండ్స్ కి ఉపయోగపడేలాగా ఆ వర్డ్ ఏంటంటే AI పవర్డ్ స్మార్ట్ ఫోన్, AI లోడెడ్ స్మార్ట్ ఫోన్, ఇంకా ఏవో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే బెంచ్ మార్క్ స్కోర్స్. నేను కూడా ఆఫ్ కోర్స్ ప్రతి వీడియోలో బెంచ్ మార్క్ స్కోర్స్ చెక్ చేస్తాను. Antutu ఎంత వచ్చింది, CPU థ్రాట్లింగ్ టెస్ట్ లో ఎంత వచ్చింది, ప్రతి ఒక్కటి చెక్ చేస్తాను. అది చెక్ చేయడానికి రీజన్ ఆ ఫోన్ మాక్సిమం ఎంత వరకు వెళ్తుంది, దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళగలమని చెక్ చేయడానికి, మరి మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎంత అని చెప్పాను. Antutu ఎక్కువ వచ్చింది కదా అని చెప్పని రియల్ లైఫ్ లో అది ప్రాపర్ ఉంటుంది, బెస్ట్ ఉంటుంది అని చెప్పనేది కాదు. నేను అందుకనే Antutu చెప్పిన తర్వాత కూడా రెగ్యులర్ లైఫ్ లో ఫోన్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, గేమింగ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, ఆప్టిమైజేషన్ ఎలా ఉందని చెప్పని మళ్ళీ ఇంకొకసారి ఆ రివ్యూ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. జస్ట్ Antutu చెప్పి వదిలేసాను. సో మీరు కూడా ఏంటంటే Antutu చూసి పడిపోమాకండి, రివ్యూస్ లో ఫోన్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, గేమ్స్ ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేశారా, డైలీ లైఫ్ లో ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేశారా, కెమెరాస్ ప్రాపర్ గా ఆప్టిమైజ్ అయినా, బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు ప్రాపర్ ఆప్టిమైజ్ అయిందా, కెమెరాస్ 4K లో వీడియో రికార్డ్ చేసినప్పుడు ప్రాపర్ గా ఆప్టిమైజ్ అయిందా, ఈ రియల్ వరల్డ్ యూస్ కేసెస్ మనం ప్రాపర్ గా చెక్ చేసుకోవాల్సింది. Antutu అఫ్ కోర్స్ చెక్ చేయాలి, బట్ అది మాత్రమే చూసుకుంటే సరిపోదు. ఇప్పుడు ఫోన్స్ కూడా ప్రాసెసర్స్ ఆప్టిమైజేషన్స్ పక్కకు పెట్టి దాని మాక్సిమం పర్ఫార్మెన్స్ ఎక్కడ వరకు క్లాక్ చేయగలమని చెప్పనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. 3 మిలియన్ అయిపోయింది, 4 మిలియన్ అయిపోయింది. Antutu స్కోర్స్ ఇప్పుడు నెక్స్ట్ 4 మిలియన్ 5 మిలియన్ అచీవ్ చేయాలని చెప్పని రేస్ లో పరిగెత్తుతున్నారు. బట్ అవి కూడా ఒక కామన్ మ్యాన్ కి అయితే అక్కర్లేదు. బ్రాండ్స్ ఆప్టిమైజేషన్ మీద ఎక్కువ పని చేయాలని చెప్పనేది నా మెయిన్ ఇంటెన్షన్. పర్ఫార్మెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రాపర్ ఆప్టిమైజేషన్ కూడా ఉండాలి. ఎండింగ్ ఏంటి, ఇప్పుడు 10 ఫీచర్లు చెప్పేసావు, ఈ 10 ఫీచర్లు ఇంక యూజ్లెస్ అన్నట్టు అని చెప్పంటే నా ఉద్దేశం ప్రకారం ఇవి ఎవరికి ఉపయోగపడేవనేం కాదు. స్టార్టింగ్ నుంచి చెప్పాను కదా, 100 మందిలో 10 మందికి ఉపయోగపడేవి. ఆ 10 మందిలో మీరు ఉన్నారా లేదా అని చెప్పనేది చెక్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు చేసే మార్కెటింగ్ బొట్లో మీరు పడతారా పడరా అని చెప్పనేది మీ చేతుల్లో ఉంటుంది. నేను నాకు ఉపయోగపడే ఫీచర్స్ వరకే సెలెక్ట్ చేసుకుంటారని చెప్పనుకుంటే అది మీ స్మార్ట్ డెసిషన్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పిన ఈ 10 పాయింట్స్ లో మీరు ఎన్ని పాయింట్స్ అగ్రీ అవుతారని చెప్పండి నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ అనే వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఛానల్ 3 లాక్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతుంది, కొంచెం దగ్గరలో ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి, 3 లాక్ రీచ్ అవుతాం. ఇంకా బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.